వెంకటేష్ గారి సైంధవ్ ఆయన 75వ మూవీ ఇది. ఇప్పటిదాకా ఆయన చేయని రోల్స్ కానీ ఆయన చేయని మూవీస్ కానీ చాలా తక్కువ అనమాట. కానీ ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే టోటల్ ఒక ఇంటెన్స్ క్యారెక్టర్లోనే కనిపించబోతున్నారు దీంట్లో. ఆల్రెడీ మనకు రిలీజ్ అయిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తుంటే వేరే లెవెల్ ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అట్నే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటబ్బా. నిజం మాట్లాడుకోవాలంటే బాలయ్య తప్పించి మన సీనియర్ హీరోస్ అందరూ స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్ మూవీ పడట్లేదు. నాకు తెలిసి ఈ పండగకి అయితే సైంధవ్ మూవీతోని మంచి గట్టి కంబ్యాక్ ఇవ్వాలి వెంకటేష్ గారు. అప్పుడెప్పుడో తమిళ్లో విక్రమ్ మూవీ వచ్చింది, దాన్ని చూసిన తర్వాత మనకు కూడా మన స్టార్ హీరోస్కి ఇట్లాంటి మూవీ పడితే బాగుంటుంది కదా అని అనిపించింది. దాని తర్వాత అనుకున్న వెంటనే మళ్ళీ ఈ పోస్టర్ రిలీజ్ చేసారు సైంధవ్ అని. ఏముంటుందిలే ఒక చిన్న మూవీగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నారు కావచ్చు అని అనుకున్నా నేను. కానీ టీజర్ ట్రైలర్ చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఇట్లాంటి ఫుల్ యాక్షన్ మూవీని వెంకటేష్ గారు చేయక చాలా రోజులు అవుతుంది. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత ఒక్క షాట్ అయితే నాకు కళ్ళు ఆడనే ఆగిపోయినాయి చూస్తుంటే. అదే మన ఒక మనిషి కూర్చొని ఉంటే నోట్లోంచి గన్ను పేరిస్తే కింది నుంచి వెళ్ళడం, అది మాత్రం అసలు డిఫరెంట్ అనిపించింది. అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైన్ ఉంటుంది అనమాట. అంటే దానికి ఎలా కన్వే చేయాలనేది డైరెక్టర్ గారికి అయితే బాగా తెలుసు. గన్స్ తోని కానీ కత్తులతో కానీ విలన్స్ తో కానీ ఒక ఆట అయితే ఆడుకుంటున్నారు వెంకటేష్ గారు. వెంకీ మామ అనగానే చాలా మందికి కామెడీ రోల్సే గుర్తుకొస్తాయి. అసలు ఆయన ఇంటెన్స్ మూవీ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. నాకైతే ఆయన ఇంటెన్స్ గా చేసిన మూవీ ఏది ఉందంటే గణేష్ మూవీ, అదైతే నాకు బాగా ఇష్టం అనమాట. దాని తర్వాత అంత ఇంటెన్స్ గా ఫుల్ యాక్షన్ తో వస్తుంది ఇది. చాలా అంటే చాలా మంది కూడా స్టార్ యాక్టర్స్ ఉన్నారు. అంటే చూస్తున్నప్పుడు మూవీ నిండుగా మనకు కళ్ళ నిండుగా కనిపించేటట్టుగా ప్రతి ఒక్క యాక్టర్ని పెట్టుకున్నారు. వేరే ఇండస్ట్రీ నుంచి కూడా తీసుకున్నారు. అండ్ మాక్సిమం ఏంటంటే ఒక కీ పాయింట్ మీద మూవీ రన్ అవుతుంటుంది. అదే మన పాప సెంటిమెంట్ తోని ఆ పాప నుంచి చుట్టూ ఎలా వెళ్తుంది, వరల్డ్ బిల్డింగ్ అనేది ఎట్లా అనేది కన్వే బాగా చేయగలిగితే మాత్రం పక్కా ఈ సంక్రాంతికి హిట్ అవుతుంది ఈ మూవీ. చాలా మందికి ఉండే డౌట్ ఏంటిదంటే స్పైనల్ మస్కులర్ హెట్రోస్పియా ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు ఉంటుందా అంటే నిజంగానే ఉంటుంది. అంటే చాలా రేర్ కేసులో దొరుకుతుంది ఇది మనకు. నాకైతే ట్రైలర్ చూడంగానే ఇంజెక్షన్ సీన్ కానీ ఆ బుల్లెట్ సీన్ కానీ రెండు అట్లా చూస్తుంటే కళ్ళు అట్లా ఉండిపోయినాయి. మూవీలో లాస్ట్ 20 మినిట్స్ అయితే వేరే లెవెల్ ఉండబోతుందంట. అండ్ మనకి ఇప్పటిదాకా తెలిసిన విషయం ఏంటంటే డైరెక్టర్ గారు కూడా చెప్పింది ఏంటంటే లాస్ట్లో మాత్రం ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అయితే బాగా ఉంటుందంట. అండ్ బాగా థ్రిల్ అవుతారంట దానికైతే. వెంకీ మామకనే కాదు, ఇట్లాంటి స్టోరీస్ కానీ ఇట్లాంటి టైప్ ఆఫ్ వరల్డ్ బిల్డింగ్ కానీ ఇట్లాంటి కొత్త స్టోరీస్ కానీ ఏమున్నా కానీ మన స్టార్ హీరోస్ ప్రతి ఒక్కరికి పడాలి. అప్పుడే వాళ్ళు మంచిగా సస్టైన్ అవ్వగలుగుతారు. ఇది వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.